అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. 2-3 రోజుల క్రితం అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్రకటిత అని ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు కూడా ఆయన్ని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించలేదు, గుర్తించలేదు. ఆయన మాత్రం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ ఆయన సొంత మీడియాలో, బయట మీడియాలో వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా, సానుభూతిపరుడిగా చాలా ఫేమస్. సో ఆయన 2-3 రోజుల క్రితం ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ జరుగుతుంది తెలుసు కదండి, శ్రీకాకుళం టెక్కలి. ఇది ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కాకుండా ఇంట్లో ప్రియురాలు బయట ఇల్లాలు అని అలాంటి స్టోరీ ఒకటి జరుగుతుంది కదా. మా దువ్వాడ శ్రీని గారి భార్య గీత అనుకుంటా, ఆవిడ పిల్లలతో పాటు వెళ్ళి అక్కడ రచరచ చేయడం, ఆయనేమో ఆవిడెవరో గీత అని చెప్పి ఆవిడతో పాటు ఇంట్లో ఉండడం, సహజీవనం అంటారా ఏంటో అది. సో ఆ ఇష్యూ మీద ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ సీమరాజా, అసలు ఇదే ఉందండి బాబు, మామూలు విషయం కాదు, అసలు దువ్వాడ సీను కానీ, అంబటి రాంబాబు కానీ, ఇలా గంట అరగంట అని చెప్పి అవంతి శ్రీనివాస్ కానీ, ఆయన ఎవరు మ్యూట్ కాల్ చేసాడు, ఎవరు గోరంట్ల మాధవ్, అసలు ఇలాంటి వాళ్ళు అసలు ఎవ్వరు పనిచేయరు మా అన్న ముందు. త్వరలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి రాసలీలలు బయట పెడతాను విత్ ప్రూఫ్స్ అని ఛానల్లో ఓపెన్గా అన్నాడు. అసలు నేను అది చూసి షాక్ అయిపోయాను. ఏంట్రా ఇంత ధైర్యం ఏంటి? అసలు సీమరాజా అంటే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విలువలు, విశ్వసనీయత ఉన్న వ్యక్తి అనుకుంటా, మాట కట్టుబడి ఉంటాడు. మరి పైగా ప్రూఫ్స్ అని కూడా అన్నాడు. అంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రూఫ్స్, రాసలీల ప్రూఫ్స్, ఎవరితోనూ ఉన్న ప్రూఫ్స్, లేకపోతే అసలు ఏ రకమైన ప్రూఫ్స్, వీడియోసా, మెసేజెసా, ఫొటోసా, ఏంటో తెలీదు. అయ్యి బాబోయ్ ఏం చేస్తారు, అసలు షాక్ తిన్నాను. కానీ చాలామంది ఆ స్టేట్మెంట్ లైట్గా తీసుకున్నారు. కానీ తర్వాత అదే స్టేట్మెంట్ని ఆయన మళ్ళీ 2-3 యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తా మళ్ళీ అదే రిపీట్ చేశాడు. ప్రూఫ్స్ కూడా త్వరలో ఇస్తానని చెప్పాడు. సో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఎథిక్స్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి 3 పెళ్ళిళ్ళు అంట, అసలు విపరీతంగా ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అసలు ఇదే దంచి కొట్టేసాడు కదా జగన్ అన్న. మరి ఇప్పుడు అసలు రేపొద్దున నిజంగానే సీమరాజా అవేవో బయట పెడితే అసలు జగన్ అన్న పరిస్థితి ఏంటి అని ఊహించుకుంటేనే నాకు అసలు భయం వేయట్లేదు, సరదాగా ఉంది, వెయిట్ చేస్తున్నా. అసలు అసలు ఏంటి పరిస్థితి, మన జగన్ అన్న పరిస్థితి. అసలు ఇప్పుడు దాకా జరిగిందే బీభత్సం, 11 సీట్లు పడిపోయాడు అనుకుంటే, ఇంకా ఇలాంటివి ఏమన్నా బయటకు వస్తే అసలు జగన్ అన్న పరిస్థితి ఏంటి? ఇంకా అసలు ఆ చండాలం కూడా చూడాలా. 16 నెలల జైలుకి వెళ్ళొచ్చాడు, 1,00,000 కోట్లు స్కామ్ అన్నారు, 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది, 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వివత్సంగా పరిపాలించి మళ్ళీ ఎంత సంపాదించాడో తెలియదు. ఇంకా ఈ దరిద్రం కూడా చూడాలా అని చెప్పి కొంచెం అనిపించినా కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతున్నాను. త్వరలో సీమరాజా గారు అవన్నీ బయటపెట్టి 10 కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, నేషనల్ లెవెల్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మీడియాకి కానీ ఇస్తే బాగుంటుంది. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ దాకా అసలు బీభత్సంగా టైంపాస్ అయిపోద్ది జనాలందరికి కూడా అని చెప్పి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను, వెయిట్ చేస్తున్నాను. సీమరాజా గారు తొందరలో అవన్నీ బయటపెట్టి మా జగనన్న గారు లీలలో అందరికీ తెలియజెప్తే బాగుంటుందని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఉంటానండి, బాయ్.